దాదాపు దశాబ్ద కాలం పాటు కెనడా రాజకీయాలను శాసించిన జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కెనడా రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు ట్రూడో వ్యవహార శైలి పట్ల కెనడాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొంతకాలంగా భారత్తో కయ్యానికి కాలు దువారు జస్టిన్ ట్రూడో తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి నెలకొంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ గతేడాది ట్రూడో ఆరోపించారు. ట్రూడో ఆరోపణలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆరోపణలే పదవికి ఎసరు పెట్టాయంటూ విశ్లేషకులు చెప్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా నెలకొన్న అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇక సొంత పార్టీలోనే అసమ్మతి కూడా జస్టిన్ ట్రూడో రాజీనామాకు దారితీసింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అనేక కారణాలు ట్రూడో రాజీనామాకు దారితీశాయని చెప్తున్నారు. ముఖ్యంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. అటు లిబరల్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఆయన రిజైన్ చేశారు. ఇటు పార్టీ బాధ్యులకు అటు గవర్నర్కు సమాచారం అందించారంటూ ట్రూడో చెప్తున్నారు. ఒటావాలోని తన అధికారిక నివాసం ముందు ట్రూడో మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. ఈ ప్రాసెస్ కోసం పార్లమెంట్ను మార్చి 24 వరకు వాయిదా వేసినట్టు తెలిపారు. లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సామర్థ్యం ఉన్న వ్యక్తి కోసం పార్టీలో చర్చిస్తామని చెప్పారు. ఇక కెనడా చట్టాల ప్రకారం ప్రధానిని రీప్లేస్ చేయడానికి గరిష్టంగా 90 రోజులు సమయం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యవధిలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి ఉంటుందంటూ కూడా పేర్కొంటున్నారు. కాగా ట్రూడో రాజీనామాకు కారణం పార్టీలో అంతర్గతంగా పెరుగుతున్న వ్యతిరేకత, పాలనపై ప్రజల్లో అసంతృప్తి కారణమని తెలుస్తోంది. ప్రధానిగా ట్రూడో విఫలమయ్యారంటూ అటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ఫెడరల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార లిబరల్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్ల చేతిలో ఘోరంగా ఓడిపోతుందని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరే పాయిలివ్రే ప్రజాభిప్రాయ సర్వేలో ట్రూడో కంటే చాలా ముందంజలో ఉన్నారు. దీనికి తోడు ఈ నెలలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ధీట ఎదుర్కోవాలంటే ప్రజాదరణ పొందిన నేతనే ప్రధానం చేయాలనే ఆలోచనలు కూడా ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. So I thought it might be fun for us to do this again. I intend to resign as party leader, as Prime Minister, after the party selects its next leader through a robust, nationwide, competitive process. Last night I asked the President of the Liberal Party to begin that process. This country deserves a real choice in the next election, and it has become clear to me that if I'm having to fight internal battles, I cannot be the best option in that election. వాస్తవానికి తానొక పోరాట యోధుడని, కానీ అక్టోబర్లో జరగబోయే ఎన్నికలకు దేశాన్ని నడిపించడానికి ఉత్తమమైన వ్యక్తిని కాదంటూ గ్రహించినట్లుగా, అందుకే తప్పుకుంటున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇక ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఒకప్పుడు గోల్డెన్ బాయ్గా గుర్తింపు పొందిన ట్రూడో పతనం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు కెనడా భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన రాజీనామా కెనడా రాజకీయాల్లో పోలరైజేషన్ను తగ్గిస్తుందని, పార్లమెంటు పనితీరుకు సహాయపడుతుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, పోరాటాన్ని ఎదుర్కోవడంలో సులభంగా వెనక్కి తగ్గను, ఇది ముఖ్యంగా మా పార్టీకి, దేశానికి చాలా ముఖ్యమైనది. కెనడియన్ల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య శ్రేయస్సు నాకు ప్రియమైనవి, అందుకే ఈ పని చేస్తున్నానంటూ ట్రూడో చెప్పుకొచ్చారు. లిబరల్ పార్టీ కొత్త నాయకుడికి మద్దతు ఇవ్వాలంటూ ట్రూడో కెనడియన్లకు పిలుపునిచ్చారు. ఇక మాజీ ప్రధాని పియరీ ట్రూడో కుమారుడుగా వేగంగా అధికారంలోకి రావడంతో ట్రూడో కెరీర్ ఆశాజనకంగా ప్రారంభమైంది. 2015లో ఘన విజయం సాధించడంతో కెనడా చరిత్రలో అత్యంత
పిన్న వయస్కుడైన రెండో ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. గంజాయిని చట్టబద్ధం చేయడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి విధానాలు, ఇండిజీనియస్ కమ్యూనిటీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయాలను పరిష్కరించడం వంటి కొన్ని విజయాలు ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలుగా చెప్తారు. ఎట్ ద సేమ్ టైం ట్రూడో పాపులారిటీ కూడా తగ్గిపోయింది. ఆయన అప్రూవల్ రేటింగ్స్ పడిపోయాయి. 2023 చివరి నాటికి వలసలు, గృహాల ధరలు, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యల పట్ల, ఆయన తీరు పట్ల చాలామంది కెనడియన్లు అసంతృప్తి చెందారు. ఇక జస్టిన్ ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో కెనడాకు అనేక ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. 47వ అమెరికన్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం ట్రూడోపై పిడుగుపడినట్లయింది. కెనడా వస్తువులపై 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఇక కాబోయే అమెరికా అధ్యక్షుడు అప్పటి నుంచి కెనడాను అమెరికాలో విలీనం చేయాలంటూ కూడా ప్రతిపాదిస్తున్నారు. ఇది ట్రూడో నాయకత్వానికి మచ్చగా మారింది. మొత్తం మీద కుంభకోణాలు, అంతర్గత సంఘర్షణలు కూడా ముఖ్యమయ్యాయి. ముఖ్యంగా ఖలిస్తానీ టెర్రరిస్టులు, ఖలిస్తానీ ఉగ్రవాదులకు ట్రూడో మద్దతుగా నిలవడంతో ఆ దేశంలో ఇక భారత్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత కూడా తోడైంది. ట్రూడో తీరుపై సొంత పార్టీలో కూడా తీవ్ర అసమ్మతి నెలకొంది. ముఖ్యంగా భారత్తో కయ్యానికి కాలు దువ్వాడు జస్టిన్ ట్రూడో. ప్రధానంగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ గతేడాది స్వయంగా ఆయనే ప్రకటించి సంచలనానికి తెరదించారు. దీంతో ట్రూడోపై భారత్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ ఆరోపణలు కూడా తన పదవికి ఎసరొచ్చినట్టుగా చెప్తున్నారు. అలాగే జాతి వివక్షకు సంబంధించిన బ్లాక్ ఫేస్ స్కాండల్ వల్ల ట్రూడో ఇమేజ్ కూడా పెద్ద దెబ్బ తగిలని చెప్పాలి. ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామాతో ఉద్రిక్తతలు కూడా పెరిగాయి. తర్వాత ట్రూడోపై రాజీనామా ఒత్తిడి కూడా పెరిగింది. సో మొత్తం మీద అక్టోబర్ 20న జరిగే ఎన్నికలకు ముందు అవిశ్వాస ఓట్లు, రాజీనామా డిమాండ్తో ట్రూడో నాయకత్వం ఒత్తిడిని ఎదుర్కొంది. సో ఓవరాల్గా భారత్ వ్యతిరేకగా ముద్రపడ్డ జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవి నుంచి ఇప్పుడు తప్పుకున్నారు. కెనడాకు కొత్త ప్రధాని ఎన్నికలు జరగబోయే ముందు ఆయన తన అసమర్థతను చాటుకుంటూ స్వయంగా ఆ ప్రకటన చేస్తూ ఇక ఇటు ప్రధాని పదవి నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టుగా జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఎస్, మా కొలీగ్ గోపి జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. గోపి, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ముఖ్యంగా భారత వ్యతిరేకిగా ముద్రపడ్డ జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. ప్రధాని పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. కెనడాలో ఏం జరుగుతుంది, ఎందుకింత నాటకీయ పరిణామాలు అక్కడ? రామ్దాస్, కెనడా రాజకీయాల్లో తీవ్ర పరిణామాలైతే నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రధాన పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కెనడా వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే గత కొద్ది కాలంగా కెనడాలో ఆయన పైన వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఆయనను పదవికి రాజీనామా చేసే విధంగా తీసుకువెళ్ళిందని చెప్పుకోవచ్చు. ట్రూడో వ్యవహార శైలి పట్ల, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే భారత్ తోటి ఆయన వ్యవహరించిన తీరు కూడా ఆయన పదవి రాజీనామాకు కొంత కారణం అనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో యొక్క భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కూడా ఆయన బహిర్గతంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ తర్వాత ఆయన సొంత పార్టీలో దాన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఉగ్రవాదానికి కూడా ఆయన వంత పాడుతున్నాడు అంటూ కూడా గతంలో ఆయన సొంత పార్టీ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే కెనడాలో ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించక ముందుకే ఈ కెనడాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులన్నీ కూడా కొంత ప్రపంచవ్యాప్త దేశాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ట్రూడో మాత్రం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా తన నివాసం వద్దే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అయితే నేను ఒక పోరాట యోధుడినని, నా శరీరంలో ప్రతి అణువు పోరాడమని నాకు చెబుతుంది అంటూ కూడా ఆయన కెనడియన్ల గురించి చెప్పడం జరిగింది. కెనడియన్లకు సంబంధించిన ప్రతి అంశంలో నేను చాలా లోతుగా ఆలోచన చేస్తా, వాళ్ళకు సంబంధించి వాళ్ళ వెల్ఫేర్ కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా నేను చాలా శ్రద్ధ వహిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో సొంత పార్టీలోనే ఆయన పైన వ్యతిరేకత రావడం, ఆయనను
అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ కూడా గత కొద్ది కాలంగా సొంత పార్టీ నాయకులే ఆయనను ఒత్తిడి తెస్తుండడం తోటి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే సమీప వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పార్టీకి తదుపరి నాయకుని ఎన్నుకునేంత వరకు కూడా తాను ప్రధానమంత్రిగా కొనసాగుతానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే లిబరల్ పార్టీ అధ్యక్షునికి సంబంధించిన అంశం కాబట్టి దీంట్లో పార్టీ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే భారత్ తోటి ఆయన వ్యవహరించిన తీరు ప్రధానంగా కెనడాలో ఆయన సొంత పార్టీలోనే చీలికలను తీసుకొచ్చే పరిస్థితి తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కెనడా రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి, అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించి ట్రంప్ ఇంకా ఆ అధ్యక్ష పదవి చేపట్టక ముందుకే కెనడాలో ఇటువంటి అనిశ్చితి నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఆయన కెనడాను కూడా అమెరికాలో విలీనం చేయాలంటూ కూడా కొంత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న దానిపైన కూడా కొంత ఎదురు చూపులైతే కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరి కెనడా రాజకీయాల్లో ట్రూడో గతంలో తనదైన ముద్ర వేసినప్పటికీ గత కొద్ది కాలంగా ఆయన వ్యవహార శైలి మారుతూ ఉండడము, ఇది విదేశాలతోటి ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత వచ్చింది. దీంట్లో వీటన్నిటి కారణాలతోటే ఆయన ఈ యొక్క పదవికి రాజీనామా చేశాడనేది కూడా మనం భావించవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్. సో కొత్త ప్రధానమంత్రి ఎంపిక ప్రక్రియను కొనసాగించేందుకు మార్చి 24 వరకు పార్లమెంట్ను వాయిదా వేసినట్లుగా జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇక ఇప్పటికే కెనడా దేశ ఉప ప్రధానమంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేశారు. దీంతో ఇటు ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా దశాబ్ద కాలంగా కెనడా ప్రధానమంత్రిగా ఉన్న జస్టిన్ ట్రూడో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందేనంటూ సొంత పార్టీ ఎంపీలే డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ గతేడాది కెనడా పార్లమెంట్లో జస్టిన్ ట్రూడో చేసిన నిరాధార ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్ కెనడా మధ్య దౌత్యపరంగా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై భారత్ కూడా తీవ్రంగా పరిగణించింది. ఇరు దేశాలు కూడా రాయబారులను బహిష్కరించుకున్న పరిస్థితి, ఆ పరిణామాలన్నీ కూడా అప్పట్లో చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఇక వ్యవహారం తీవ్రంగా మారడంతో కెనడాలోనే జస్టిన్ ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి అది ఆయన పదవికి ఎసరు పెట్టిందా అంటే అవుననే అనిపిస్తోంది. సొంత పార్టీ నేతలే ఆయన పట్ల తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారతీయుల ప్రభావం ఎక్కువగా ఉండే కెనడాలో భారత వ్యతిరేకిగా ముద్రపడ్డ జస్టిన్ ట్రూడోపై సొంత పార్టీ నేతలే అసమ్మతి పెంచారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన పదవి చిత్తుడు కాక తప్పలేదు. ఆయనే స్వయంగా పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేశారు. మొత్తం మీద కెనడాలో అయితే రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అయితే రాజకీయ అనిశ్చిత అయితే కొనసాగుతోంది. Over the holidays, I've also had a chance to reflect and have had long talks with my family about our future. Throughout the course of my career, any success I have personally achieved has been because of their support and with their encouragement. So last night over dinner, I told my kids about the decision that I'm sharing with you today. I intend to resign as party leader, as Prime Minister, after the party selects its next leader through a robust, nationwide, competitive process. Last night I asked the President of the Liberal Party to begin that process. This country deserves a real choice in the next election, and it has become clear to me that if I'm having to fight internal battles, the best option. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.